రైతులు ఎల్లప్పుడూ వరినే వేయకుండా ప్రత్యామ్నాయ పంటలు వేయాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. వరిలో సన్నధాన్యాన్ని ఎక్కువగా పండించాలని చెప్పారు. సోమవారం నల్గొండ జిల్లా తిప్పర్తి మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రబీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, గత సంవత్సరం తిప్పర్తి PACS ద్వారా సుమారు 75,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగిందని అన్నారు. ఈ ఉగాది నుండి రాష్ట్ర ప్రభుత్వం చౌకధర దుకాణాల ద్వారా రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ చేయనున్నదని, హుజూర్నగర్ నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారని వెల్లడించారు. వచ్చే సంవత్సరం సన్నధాన్యాన్ని అధిక మొత్తంలో పండించాలని ఆయన రైతులకు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం సన్నధాన్యం పండించిన రైతులకు 2,320 రూపాయల మద్దతు ధరతో పాటు 500 రూపాయల బోనస్ ఇస్తున్నదని చెప్పారు. కాలువల మరమ్మతు చేయించడం, నాగార్జున సాగర్తో పాటు ఉదయ సముద్రం ద్వారా 2 పంటలకు నీరు విడుదల చేయడం వల్ల సాగునీటి విస్తీర్ణం పెరిగిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం 2 లక్షల లోపు రుణమాఫీ చేసిందని, ప్రత్యేకించి తిప్పర్తి జంక్షన్ను అభివృద్ధి చేయడంతో పాటు రోడ్ల నిర్మాణం చేపట్టడం జరిగిందని అన్నారు. జిల్లాలోని ప్రజల సమస్యలను తీర్చేందుకు ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించడమే కాకుండా జిల్లా కలెక్టర్ ప్రత్యేకించి వయోవృద్ధులు, వికలాంగులకు ప్రత్యేక ప్రజావాణి నిర్వహిస్తున్నారని అన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ధాన్యాన్ని తూర్పారబట్టే యంత్రాలు, తేమ కొలిచే యంత్రాలు, అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశామని, రైతులు నాణ్యతా ప్రమాణాలతో ధాన్యాన్ని తీసుకురావాలని కోరారు. SLBC సొరంగం పనులను ప్రారంభించి పూర్తి చేస్తామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ, ధాన్యాన్ని ఆరబెట్టి శుభ్రం చేసుకుని కొనుగోలు కేంద్రాలకు తేవాలని రైతులకు సూచించారు. ప్రతి ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఆటోమేటిక్ ప్యాడీ క్లీనర్లు ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి ఏవైనా ఫిర్యాదులు ఉన్నట్లయితే జిల్లా పౌర సరఫరాల అధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఫిర్యాదుల విభాగానికి తెలియజేయాలన్నారు. ధాన్యం కొనుగోలులో అక్రమాలను అరికట్టేందుకు ఇంటిగ్రేటెడ్ ఫ్లయింగ్ స్క్వాడ్ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రైతులు సన్నధాన్యం పండించడంపై దృష్టి పెట్టాలని కోరారు. అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, DCCB చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రమేష్ తదితరులు మాట్లాడారు. DCCB డైరెక్టర్ సంపత్ రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్, జిల్లా పౌర సరఫరాల మేనేజర్ హరీష్, మార్కెటింగ్ AD ఛాయాదేవి, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అట్టించకపోతే ఇట్టించకపోతే భయమైంది. అడిపోతుండు మీకు బాగుందా అంటే మీరు అధికారులు చెప్పింది కొంచెం పాటించాలి. మీకు ప్రాక్టీస్ మిషన్ వచ్చినాయి, 6 వస్తే ఒకటి నాకు తిప్పటి సెంటర్కి వచ్చింది. నేను ఇక్కడ కంపెనీ కూడా చెప్తున్నా, వచ్చిన వారిని 48 గంటల్లో ఎమ్మెల్యే ధాన్యం తీసుకోవాలి. ఇప్పటికి దాదాపు 150 మంది ఉన్నారు, 150 కుప్పలు ఉన్నాయి. అసలు ఇవాళ ప్రోగ్రాం లేదు, తిప్పటి కోసం పెట్టాం. 150 ఉంటే సడన్ గా అప్పుడప్పుడు మబ్బులు పడుతున్నాయి. వర్షం వచ్చి తడిచిపోతే మళ్ళీ 10 రోజులు నేనేం చేయలేదు దానికి.
మా ఇద్దరు మళ్ళీ ఎండ పెట్టాలి తప్పడాలి. ఈ రోజు మళ్ళీ ఒక వర్షం వస్తుంది. అది ఇబ్బంది లేకుండా పోయినసారి కలెక్టర్ గారు కొత్తగా వచ్చినప్పుడే అయినా సరే ఎక్కడ ఇబ్బంది రాకుండా రాష్ట్రంలోనే తెలంగాణలో ఫస్ట్ మన దగ్గరనే ధాన్యం సేకరణ చేయడం జరిగింది. వాళ్ళకి పేమెంట్ కూడా ఇప్పించింది. అంత కష్టపడి వాళ్ళ టోటల్ ఆఫీసర్స్ బాగా కష్టపడి తెలంగాణలోనే నల్గొండ జిల్లా నెంబర్ 1 గా ఉన్నాం. ఈసారి కూడా అదేవిధంగా అధికారులు పనిచేయాలని కలెక్టర్ గారితో పాటు మిగతా అధికారులు, ప్రజాప్రతినిధులు, ఐకేపీ సంఘాలకు ఇక్కడున్న వాళ్ళందరూ కూడా మీరు ఎన్నైనా సరే కష్టం అనుకోకుండా 20 రోజులు ఏదైనా లోపాలు జరిగి ఉంటే లేదా వాళ్లే కలిసిమెలిసి ఏదైనా పొరపాటు చేసి ఉంటే వెంటనే వారి దృష్టికి తీసుకొని వచ్చేయండి. లాస్ట్ టైం కూడా ఇక్కడ ఏడీ మార్కెటింగ్ మేడంతో పాటు అప్పుడు ఎంఆర్ఓ గారు, ఇప్పుడు ఆర్డీఓ గారు వీళ్ళందరినీ వేయడం జరిగింది. ఆర్డీఓ గారు మళ్ళీ ఫీల్డ్లో ఉంటారు, మేము కూడా ఉంటాము. ఎంత ఎండ అయినా రైతులకి ఇబ్బంది కలగకుండా చూసే బాధ్యత మాది. మీతో ఒక విజ్ఞప్తి ఏంటంటే, ఇందాక మార్కెటింగ్ చైర్మన్ గారు చెప్పినట్లు కొంచెం సన్న బియ్యం మీద దృష్టి పెట్టుకోండి. మీకు ఉన్న సన్నతో బాధ మాకు తెలుసు, బాగా తెలుసు. ఎందుకంటే దాంట్లో ఉన్న ఉత్పాదన తక్కువ ఉంటుంది, ప్లస్ కొంచెం పెట్టుబడి కూడా ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. బట్ మీరు ఏదైతే దాని తగ్గట్టు బోనస్ మీకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందో 500 బోనస్ కి మీకు అంత ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడి పెట్టినా కూడా మీకు కనీసం 320 మునాఫా ప్రాఫిట్ సరాసరి మునాఫా ఉంటుంది. సో దయచేసి ఈసారి మీరు మీ సెంటర్ కి సామర్థ్యం వచ్చేసి ఆల్మోస్ట్ 95 వేల మెట్రిక్ టన్స్ అనుకుంటారు. లాస్ట్ టైం మీరు చేసింది 75,000. ఈసారి మీరు ఇంకా ఆ పరిమితిని దాటుతుంది అనేది మాకు ఉన్న సమాచారం మా వ్యవసాయ శాఖ పరంగా. అలాగే సన్నాలు ఏవైతున్నాయో మీరు సన్నాల వైపు కనుక ఈ ప్రభుత్వం ముఖ్యంగా ప్రతిష్టాత్మకంగా తీసుకొని రైతుల క్షేమం కొరకు 500 రూపాయలు బోనస్ కూడా ఇస్తా ఉన్నది. 2,800 పైసలకు రూపాయలు మీకు అందుబాటులో గిట్టుబాటు ధర పలుకుతా ఉంది. కాబట్టి సన్నాల వైపు కూడా మీరు మళ్ళీ చూడాలని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఈ రోజు ఇంత భారీ ఎత్తున ఈ యొక్క ధాన్యం కొనుగోలుకు తరలి వచ్చిన రైతులందరికీ మరోసారి పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాము. సమస్య ఉన్నట్టయితే మండల స్థాయిలో ఇక్కడ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఉంటారు, ప్రతి పీపీసీ సెంటర్ లో ఉంటారు. వాళ్ళు సర్టిఫై చేస్తారు, ఇది ప్రమాణం లోబడి ఉంది, ఈ ఎంఎస్పీ మన ఎఫ్ఏక్యూ లోబడి ఉందని సర్టిఫై చేస్తారు. సో అదే విధంగా ఆ సర్టిఫికేషన్ బేసిస్ మీద వాళ్ళు అన్లోడ్ చేసుకుంటారు బిల్లర్స్. ఆ ఇష్యూలో ఏదైనా ప్రాబ్లం ఉంటే మండలంలో ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది కలెక్టర్ గారు. ఆ కమిటీలో మండల అగ్రికల్చర్ ఆఫీసర్ ఉంటారు, తహసీల్దార్ ఉంటారు, ఎంపీడీఓ ఉంటారు. సో వారు ఆ సమస్యని పరిష్కారం చేస్తారు. ఒకవేళ జరగని విషయంలో డివిజన్ స్థాయిలో ఆర్డీఓలు, అసిస్టెంట్ డైరెక్టర్స్ అగ్రికల్చర్స్ కూడా ఉంటారు. అలాంటి సమస్యలు ఇప్పటివరకు ఏమి ఇబ్బంది రాలేదు. ఒకవేళ వస్తే అలాంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. రేషన్ ద్వారా బియ్యం ఇస్తుంది కాబట్టి మనకు అవసరం ఉంది. సన్న ధాన్యం పండిస్తే మనకు ఇదివరకు మన దొడ్డు ధాన్యాన్ని ఇస్తే ఎవరు తినక అమ్ముకునే పరిస్థితి వచ్చే. ఇప్పుడు అందరికి కూడా జనాలందరికీ కూడా సన్న ధాన్యం ఇస్తున్నందుకు కూడా మన రాష్ట్ర గౌరవాన్ని అభినందించాలి. ఎందుకంటే మనం ఒక దొడ్డు బియ్యం తినక ఎవరు రైతులు ముందుకు రాలేదు. ఇవాళ సన్నధాన్యం పండిస్తేనే రేపు ప్రతి ఒక్క కూలీకి, ప్రతి ఒక్క జనాలకు, బీద జనానికి సన్న బియ్యం ఇస్తుంది. కాబట్టి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ మనం అందరూ కృతజ్ఞతలు ఉండి మన ప్రభుత్వానికి అండగా ఉండాలని రైతులందరూ సోదరులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు చేస్తున్నాం.